సుమనోహర దృశ్యాలు తన్మయత్వంతో సమ్మోహనపరచగా సుమాళించే ఎన్నో స్మృతులతో మదిలో అందంగా భూషితమై ఉంది ఈ పయనం. నూతన ప్రదేశాలకు వెళ్లాలని, అక్కడి రుచులను నేను ఆస్వాదించి మీకు పరిచయం చేయాలన్నది నా అభికాంక్ష. తదనుగుణంగా సాగింది మా ఆహార విహారం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నగరానికి. ఈ విహారాన నా అనుభూతులను మీతో పంచుకోబోతున్నాను. ముందుగా మానవతామూర్తి పునీత్ రాజకుమార్ గారికి నివాళి. బళ్ళారి చరిత్రగల ధాత్రి. భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర రాజ్యం యొక్క రాజధాని హంపి బళ్ళారికి సమీపంలో ఉంటుంది. ప్రపంచంలోనే రెండవ పెద్దదైన ఏకశిలాకొండ ఇక్కడ కలదు. ఆ గిరిపై నగరంలో నలుదిశలకు కనిపించే కోట బళ్ళారి చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. బళ్ళారి గుడ్డగా పిలిచే ఆ కోటను ఎగువ దిగువ భాగాలుగా విభజించగా ఎగువ కోటను హనుమప్ప నాయక, దిగువ కోటను హైదర్ అలీ గారు నిర్మితం చేసినట్లు గ్రంథాలలో నిక్షిప్తమై ఉంది. అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలం, అలానే సీడెడ్ అని పిలువబడిన ప్రాంతంలో రాయలసీమతో కలిసి బళ్ళారి ఉండేది. ఈ నేపథ్యంలో ఇక్కడి వారు మాతృభాష కన్నడతో పాటు తెలుగు మాట్లాడగలరు. కన్నడ చలనచిత్రాలతో పాటు తెలుగు చలనచిత్రాలను సైతం విశేషంగా ఆదరిస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు ఎంతో సహృదయులు, సాటివారితో ఆత్మీయంగా ఉంటారు. అట్టి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వంటకాలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బళ్ళారిలో ప్రసిద్ధి చెందిన రుచుల కొరకై అంతర్జాలంలో శోధన చేసిన, స్థానికులను వివరణ అడిగిన తొలుతగా వచ్చే సమాధానం గత 82 ఏళ్లుగా ఈ ప్రాంతవాసులకు తీయదనం పంచుతూ మధుర చరిత్ర సొంతం చేసుకున్న సైకిల్ పాలకోవా మాధుర్యం గుర్చి. ఏ పండుగైనా శుభకార్యమైనా సైకిల్ కోవాతోనే నోరు తీపి చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తారు బళ్ళారి వాసులు. అంతలా అమితంగా ఇష్టపడతారు. మానవీయ భావాలు వ్యక్తపరిచేందుకు వారధిగా నిలిచిన ఈ మిఠాయికి ఆద్యులు గుడే సాహెబ్ గారు. వారిది బళ్ళారికి సమీపాన గల ఓ గ్రామం. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి పాకశాస్త్రంలో ప్రావీణ్యులయ్యారు. నూతన వంటకాలను తయారు చేయడంలో ప్రసిద్ధులైన ఆయన ఆ పరంపరలో పాలకోవాకు ప్రత్యేక వర్ణం, కమ్మనైన మధుర రుచి అనగూర్చి ఇస్తరాకులు అందిస్తూ ఘనకీర్తిని లిఖితపరుచుకున్నారు. సైకిల్ మీద విక్రయించేవారు కనుక సైకిల్ కోవాగా ప్రాచుర్యం పొందింది.
గుడే సాహెబ్ గారి తదుపరి వారి కుమారులు, ఆ తర్వాత వారి మనవళ్లతో పాటు మునిమనవళ్లు సైతం వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉమ్మడిగా పాలకోవాని నాణ్యత, వైవిధ్యమైన రుచితో అందిస్తూ తమ కీర్తిని కొనసాగిస్తున్నారు. పాలకోవాకి సమున్నతి చేకూరాలంటే స్వచ్ఛమైన పాలు, వారికే తెలిసిన తయారీ సూత్రంతో పాటు ఓపిక ఎంతో అవసరం. ప్రత్యేకమైన అంతిక మీద గంటల తరబడి పాలు కాస్తూ ఆశాంతం దర్వితో కదంబించాలి. అలా చేస్తేనే వాస్తవిక సద్గుణం వనగూరుతుంది. కోవా ఏమాత్రం పొడిగా ఉండదు. కాస్త తడిగా, ఇసుమంత గుల్లదనంతో పుట్టతేనె వలె ఉండు పాకాన్ని నింపుకుని ఉంటుంది. అట్టి పాలకోవాని నోటికి అందించగా కోమలమైన కోవా రూపాంతర రేణువులు అద్భుతమైన అమృత సారాన్ని విరజల్లడంతో జిహ్వానికి మధుర రసభరిత రుచి లభిస్తుంది. ఆ ఆస్వాదన మదిని తాకుతుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ఎందుకంటే మంచి అవకాశం కల్పించారు. బళ్ళారి సైకిల్ పాలకోవా అంటే అత్యంత ప్రసిద్ధి. ఈ పాలకోవాను ఈ నగరవాసులకు అందించింది మీ నాన్నగారు. నాన్నగారి పేరు కే గురు సాబ్. ఏ ఊరు? స్వస్థలం ఎక్కడ? చనస్పూర్ అండి, బళ్ళారి. ఈ వైపుగా ఎలా వచ్చారు? పాలకోవా తయారీ వైపు ఎలా వచ్చారు? ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ వస్తారండి. జీవనోపాధి నిమిత్తం ఇదే చేస్తున్నామండి. చాలా రుచికరంగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో లభించేటువంటి పాలకోవాలతో పోల్చితే రుచి వైవిధ్యం. ఎందుకంత రుచి వనగూరిందంటే ఏం చెప్తారు? మనం ప్యూర్ పాలు తెస్తామండి. ప్యూర్ పాలు తెచ్చి మా నాన్నగారు తెచ్చిన పాలే మేము కూడా తెస్తాం. అట్లే మీ నాన్నగారు ఏదైతే మీకు నేర్పించారో అదే పందాల్లో వెళుతూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు తయారు చేస్తూ ఉండేవాళ్ళు? మీరు ఎప్పటి వరకు తయారు చేస్తూ ఉండేవాళ్ళు? నేను 67 నుంచి. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ మనవళ్ళ మా పిల్లలు చేస్తున్నారండి. ఇదే ఎన్నో తరం? ఇప్పుడు 3 తయారు చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి రెడీ చేస్తున్నారు. మీ పేరేమి? మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? 6 మంది అండి. అందరూ ఈ రంగంలోనే ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళ తమ్ముళ్ళందరూ అదే పని చేస్తారు ఈ రంగంలోనే. ఇదండి. ఎంతో ప్రసిద్ధి
ఘనమైన విశిష్టత, మంచి పేరు వచ్చింది మీకు, ఎలా అనిపిస్తుంది? సంతోషం ఉంది. సంతోషం. మీకు ఊహుందా ఎప్పుడు ప్రారంభించారు? మీ నాన్నగారు ఏమైనా చెప్తూ ఉండేవాళ్ళ? 52-53 నుంచి బ్రిటిష్ కాలం నుంచి మార్చి 42 ఆడి నుంచి 40 నుంచి చేస్తున్నాము. స్వతంత్రం రాక మునుపు నుంచే చేస్తున్నాము. మీ నాన్నగారు ఆ తర్వాత వాళ్ళ సంతానం కూడా ఈ రంగంలోనే పయనిస్తూ ఉన్నారు. అవునండి. వీడే పళ్ళు బజారు. ఎక్కడ తొలినాళ్ళు ఎక్కడ తయారు చేసేవాళ్ళు, ఎక్కడ విక్రయించేవారు, ఎలా విక్రయించేవాళ్ళు? అంటే సైకిల్ పని బళ్ళారిలో వాళ్ళు చాలా పెట్టుకున్నారు. ఎక్కడ అమ్మేకి లేదు కదా పెట్టుకున్నారు. మీరు సోదరుడా? తమ్ముడు అని ఆయన తమ్ముడు. మీ పేరు? మొహమ్మద్ రఫీ. మీరు ఆరుగురు ఈ రంగంలో. నాలుగునేత, నాకన్నా పెద్దలు ముగ్గురు. జీవనోపాధి నిమిత్తం మీ నాన్నగారు ఈ రంగంలోకి వచ్చారు. తదనుగుణంగా ఈ మార్గాన్ని వెళ్తూ వారి తదనంతరం మీకు నేర్పించారు. అవునండి. అందరూ ఈ రంగంలో అదే మా నాన్నగారు ఎట్లా చేస్తున్నారు అదే మెథడ్ పైన మేము చేసుకొని వస్తున్నాము. మేము దాన్ని ఏమో మార్చలేదండి. అదే రుచుల పరంగా వైవిధ్యం ఉంది వివిధ చోట్ల పాలకోవాకి ఇక్కడికి, ఎందుకంటే ఏం చెప్తారు? అదే వేరే వాళ్ళతోనే పాలు పోసుకొని అట్లా ఇట్లా చేయలేదు. మన నాన్నగారు ఎట్లా చెప్పినారు అట్లా మేము పోయి శుద్ధగా పాలు తెచ్చి మన ప్యూర్ ఎదురు నిలబడి పాలు తెచ్చుకొని గేదె పాల నుంచి తెచ్చి వ్యాపారం చేయాలి. ఇప్పటికీ మీరు యంత్రాల వైపు వెళ్లకుండా, మిషన్ల వైపు వెళ్లకుండా పొయ్యి మీద తయారు చేస్తున్నారు. అవునండి. అది చేస్తే మళ్ళా రుచి తక్కువ అయిపోతుందని మన చేతి నుంచి మా నాన్నగారు ఎట్లా చెప్పినారో అట్లే మెథడ్ మీద చేసుకొని పోతున్నాం. స్వతంత్రం రాక మునుపు నుంచే ఉందనుకుంటా. అవునండి. అన్నగారు చెప్పారు. అవునండి. 45-46 నుంచి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 45-46 నుంచి అంటే మన పిల్లలు కదా, మనకి అంత ఇది లేదు. 45-46 నుంచి చేస్తున్నారు. మీరు చిన్న అండి? అవునండి. ముహీబ్ బాషా అని. మీరు కూడా నిర్వహణలో ఉన్నారు? అవునండి. మా నాన్న చేసినారు, మా అన్న వాళ్ళు చేసినారు, తర్వాత మేము ఇదే చేస్తున్నాం. సెకండ్ ఇది సెకండ్. మేము ముగ్గురు మీరందరూ ఇదే. మీ నాన్నగారు కొన్ని విషయాలను తెలపడం జరిగింది, మీరు సవివరంగా వివరించండి. ఇది మా బ్రిటిష్ కాలం నుంచి ఉంది. మా తాత వాళ్ళు స్టార్ట్ చేసినారు ఇది. ఇప్పుడు అంతా ఇది దీన్ని సైకిల్ పైన పెట్టుకొని అంత ఓడి తిరుగుతూ ఉంటారు. స్టార్టింగ్ అంతా పరిచయం చేసి బళ్ళారి జనం అంతా ఇదే అన్నారు. వానకి వచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ బస్ స్టాండ్, ఇది రైతుల బస్ స్టాండ్ ఉంది, ఆడ వచ్చి అమ్ముతుంటారు స్టార్టింగ్. అదే మెయిన్ బస్ స్టాండ్. అప్పుడు అది అయినాక అది బస్సులు పోయినాక ఇక్కడ వచ్చి చిప్పకి దగ్గర అమ్ముతున్నారు ఈవినింగ్ టైం. అది వస్తా అది ఏమో బళ్ళారి జనం కానీ టేస్ట్ కనపడింది కదా. అప్పటి నుంచి బళ్ళారి జనం కానీ అంతా ఊరి పిల్లలు తీసుకుపోయేది అంతా వాళ్ళది హెల్ప్. బళ్ళారి జనాన్ని కానీ మా పైన ఇది ఉన్నట్లు వాళ్ళు కానీ వాళ్ళు డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకంతా ఇచ్చి మాదంతా ఫుల్ ఫేమస్ చేస్తున్నారు ఇది. లేకపోతే ఇంత మాసంగా అంత ఇదయ్యేది కాదు. మా ఇదే బళ్ళారి జనం అందరూ తీసుకుంటారు. ఇది తిని టేస్ట్ వేరే కానీ బాగా ఇదేయాలని చెప్పి వాళ్ళు తీసుకుపోయి ఆడ అంత. మా తాతగారు ఇది పక్కలో పల్లెటూరు ఉంది చానస్పురం అని, ఆడ నుంచి ఇక్కడికి వచ్చినారు. మీ కుటుంబ సభ్యులంతా ఈ రంగంలోనే ఉన్నారు? ఈ రంగంలో ఉన్నారు. దాంట్లో మాది ఫేమస్ కొంచెం ఎక్కువ. మాది పాతలు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు కానీ. బెటర్ అంతే. ఎందుకు ఇంత మంచి పేరు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఇది మా తాతలు ఏమి ఇది ఇచ్చిపోయినారు. ఇది మా ఇది అది ఫార్ములా, దాన్ని అట్లే మెయింటైన్ చేసుకుని పోతా ఉన్నాం మేము. రుచి చూస్తానండి. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బళ్ళారి సైకిల్ పాలకోవాని రుచి చూస్తానండి. తొలుతగా ఈ పాలకోవా చూపులకు ఎలా ఉంది అన్నది వివరిస్తాను. ఎరుపు వర్ణంలో ఉంది, చూడముచ్చటగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. బళ్ళారి సైకిల్ పాలకోవాతో పాటు ఎర్ర పాలకోవా అని కూడా ఈ పాలకోవాని పిలుస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి రంగు నేను ఎక్కడైతే పాలకోవాలో చూడలేదండి. గతంలో అనేక కార్యక్రమాలు పాలకోవ గురించి చిత్రీకరణ చేయడం జరిగింది, కానీ ఇలాంటి వర్ణంలో అయితే పాలకోవాని నేను చూడలేదు. ఎందుకు ఈ విధమైనటువంటి రంగు దీనికి వనగూరిందంటే తయారీ సందర్భంలోనూ నేను దగ్గరగా చూడడం జరిగింది, అలానే అన్న ఇప్పుడు తెలిపారు. చాలాసేపు సుమారుగా 4 గంటల పాటు బాగా వేడి చేసిన తదుపరి పాలకోవ రూపం అయితే అంతిమంగా ఇలా వస్తుంది. ఇక రుచికి ఎలా ఉంటుంది
అన్నది చూద్దాం. ఈ రుచి చాలా వైవిధ్యం. ప్రత్యేకంగా చెప్పాలంటే దీంట్లో నేను సూక్ష్మంగా గమనించినటువంటి విషయం ఏంటంటే పాలకోవా కాసంత గుల్లగుల్లగా ఉంటుంది. ఆ పరిధి అయితే మరీ హెచ్చుగా ఏమి ఉండదు. ఆ గుల్లకు రసం వలె ఆ చక్కెరదనం, ఆ పాలు ఇవంతా ఉంటుంది కదా, ఆ తత్వం లోపల పైన ఒదిగి ఉండడంతో మనం అలా నోటికి అందించగానే సాధారణంగా రసగుల్లా ఉంటుంది చూసారా, ఆ రసగుల్లా నోటికి అందించినప్పుడు అలా కొరికితే లోపల ఒక నీటి పదార్థంలా వస్తుంది. అది మన మధురానుభూతిని అయితే మనకి అందిస్తుంది. ఆ తరహాలో ఈ పాలకోవా కూడా మన నోటికి అందించి అలా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భంలో ఆ నీటి తత్వం తెలుస్తూ ఉంది. దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా నేను వక్కాణిస్తున్నాను అనంటే ఈ పాలకోవలో ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను గమనించాను. ఆ తీరు ఎంతో రుచినైతే పాలకోవకు చేకూర్చింది. అది ఎలా వనగూరుతుందన్నది మాత్రం అన్నవాళ్ళకు తెలిసినటువంటి సూత్రం, అదే ప్రత్యేకత. మరెవరికి తెలియదు అది, ఎందుకంటే వాళ్ళ తాతగారు ఆ తయారీ విధానంలో సూక్ష్మత వాళ్లకు నేర్పించారు కనుక అలా ఆ పంద ఈ పాలకోవా రుచికి ప్రధానమైనటువంటి అంశంగా అయితే నేను చెప్తాను. బళ్ళారి సైకిల్ పాలకోవా. నేను ఇక్కడికి వస్తున్న సందర్భంలో ఎంతోమంది మిత్రులు తెలిపారు పాలకోవా అంటే సాధారణంగా ఉంటుంది, గతంలో అనేక చోట్ల తిన్నాను, బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈ విధంగా ఇంత రుచితో ఇంత వైవిధ్యంగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. మధురానుభూతిని వ్యక్తం చేస్తున్నాను పాలకోవా తింటున్నటువంటి సందర్భంలో. ఎందుకు ప్రసిద్ధి చేకూరిందనంటే మాత్రం రుచి అలానే ఆ రుచి ఎందుకు వనగూరిందనంటే వాళ్ళు తయారీలో అవలంబిస్తున్నటువంటి విధానం, స్వచ్ఛమైన పాలను అలానే సుదీర్ఘకాలంగా వాళ్ళకి తెలిసినటువంటి సూత్రీకరణ, ఈ అంశాలతో ఈ పాలకోవా ఇంత రుచిని కలిగి ప్రసిద్ధి చెందింది. చాలా బాగుంది. బహుశా మీరు ఎందుకు ప్రసిద్ధి చెందారంటే ఇన్నేళ్ల మీ అనుభవం, మీ తాతగారు అందించినటువంటి దాన్ని అదే పాలను మెయింటైన్ చేస్తున్నాము. పాలలో క్వాలిటీ కానీ పాలు కానీ క్వాలిటీ, పాకెట్ పాలు అవి అవి వాడము. డైరెక్ట్ మేమే గేదెలు, మేము వాళ్ళ గేదెలు కానీ దానా ఏం వేయాలని మేమే అది డిసైడ్ చేస్తాము. వాళ్ళు దానా కానీ అది ఏం దానా వేయాలని అది డిసైడ్ చేస్తాము. ఇది పత్తి గింజలు అనేక మా ఇది పాలిష్ తోడు అట్లాంటివన్నీ ఒక 2-3 దానాలు చెప్తాము. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి మేమే ఇన్ని పాలు మాకే వేయాలి ఈ పాలు అని చెప్పి అట్లా ఇచ్చేసి మెయింటైన్ చేస్తాం. ఫార్మ్స్ ఒక 5-6 ఫార్మ్స్ ఉన్నాయి, అవి పల్లెటూరులో కానీ తీస్తాము. అంతా మొత్తం మా ఫ్యామిలీ అదే పాలు పడతారు, అంతా తయారు చేస్తారు. అది కోసం ఆ టేస్ట్ వచ్చింది. లేకపోతే పంపిస్తారు. అంతా ఊరికే ఎక్కుపోతుండే, ఊరికి పోయే వాళ్ళందరూ తీసిపోతారు. ఇక్కడ దీని మధ్య బళ్ళారి జనం అందరూ ఊరికి పోతే బంధుమిత్రులు పంపిస్తూనే ఉంటారు. ధన్యవాదాలండి, మంచి అవకాశం కల్పించారు. మంచిదండి. ఇదండి బళ్ళారి సైకిల్ పాలకోవా గురించి వచ్చి మా బ్రాంచ్లో ఇక్కడ దీపక్ స్టోర్, బెంగళూరు నారీ దీపక్ స్టోర్ ముందర 2 ఉన్నాయండి. ఇది షాప్ మాది, ఒకటి షాప్ ఇది. ప్లస్ మా ఇది మ్యాక్స్ షోరూమ్ దుర్గమ్మ గుడి దగ్గర ఆడొకటి ఉంది. ఆయనక మా ఇది యాసిన్ మసీద్ అని ఆడ ఉంది. మళ్ళీ 7 Hills అని ఆడొకటి ఉంది. ఇవన్నీ మావే అండి, ఇవన్నీ బ్రాంచ్లన్నీ. ఇంకా కాకవే వేరే దండికి జనం పట్టినారు. మొన్న ఇది కేవీ దగ్గర, రేడోపాలి కేవీ దగ్గర కానీ మా చిన్న ఉంటారు ఆడ కానీ స్టాక్ కొత్తగా పట్టినారు ఇప్పుడు. ఇవన్నీ మావి ఉంటాయి. ఇంకా మిగతా దండిగా ఉంటారో వాళ్ళందరూ మావి కావాలండి. మీవైతే కావాలి, మాది బ్రదర్స్ అవన్నీ మీకు చెప్తున్నారు. మా ఇది మావా అది నవందా స్కూల్ ముందర వాళ్ళు మా అక్క వాళ్ళు ఒకటి అండి. ఇంతమంది ఉంటాము. ఇంకా మిగతావన్నీ ఇది అవి అన్ని దాంట్లో ఫేమస్ వచ్చి ఇదే దీపక్ స్టోర్ కావాలి, సైకిల్ కావాలి, ఇదే ఫేమస్. అందరూ ఇదే వస్తారు ఎక్కువ తీసుకునేకి. ఇదే మంచి ఫేమస్ ఉండేది. ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్స్ అండి, చాలా మంచిది. ఓకే.